హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే పోస్టర్ చూడటం అయితే జరిగింది. ఏమోరా బాబు అనుకున్న హను రాఘపూడిని ఇట్లా మరీ ఇంత వైల్డ్గా ఎలా థింక్ చేస్తున్నాడు అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సీతారామం తీసిన వ్యక్తేనా అనే డౌట్ అయితే కూడా నాకు వచ్చేసింది అనమాట. సో అలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి ప్రభాస్ గారి చేతిలో పడంగానే ఎంత వైలెంట్గా తయారవుతున్నారు. ఎందుకురా బాబు అనుకుంటున్నాం. అసలు ఆ బ్లడ్ ఏంటి భయ్యా, ఆ వైట్ పంచ్ ఏంటి, ఆ గన్ ఏంటి, ఆ చుట్టూ జనాలు, శవాలు, ఆ రాయి మీద కూర్చొని ఆ మెల్ల మళ్ళీ జంజం ఒకటి ఉంది. అస్సలు ఇట్స్ లాంగ్ హెయిర్. అసలు బాబోయ్, ఒక ఒక యుద్ధాన్ని గెలిచేసిన రాముడు కానీ, ఒక యుద్ధాన్ని గెలిచేసిన రాజు కానీ ఒక రాయి మీద కూర్చొని గెలిచేసాము రా బాబు అన్నట్లు కూర్చున్నాడు చూడు. ఇట్స్ రియల్లీ వండర్ అనమాట. నాకైతే మాత్రం ఇట్స్ చూడంగానే కాసేపు మాట్లాడాల నాకు. ఒరే పోస్టర్ ఫేకా రియలా అనేది కూడా అర్థం కాల. ఇక స్క్రోల్ చేస్తుంది ఫీడ్ అంతా అదేరా బై. అసలు మెంటల్ ఎక్కేసింది అనమాట. మామూలుగా లేదు పోస్టర్ అయితే మాత్రం. వార్లు జరుగుతున్నాయి కదా, వార్లు ట్విట్టర్లో ఫౌజీకి, స్పిరిట్కి, సలార్కి, కల్కి 2కి ఇట్లా సంథింగ్ వాళ్ళు కొట్టుకుంటున్నారని నిన్న వీడియో కూడా చేసి పెట్టి, ఎందుకు కొట్టుకోవటం, అన్ని ప్రభాస్ గారి మూవీసే కదా అని కూడా నేను వీడియో పెట్టడం అయితే జరిగింది. బట్ కొట్టుకోవాలా, ఇది చూసిన తర్వాత కొట్టుకోవాలా. ఎందుకంటే ఈసారి ఇప్పుడు కొట్టుకోవడానికి ఎవరు రారు, అందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు. సలార్ కానీ, కల్కి కానీ, ఇంకోటి ఏందో ఉంది స్పిరిట్, వీళ్ళంతా ఇక కొంచెం సైడ్ ఇచ్చేస్తారనమాట. డిసెంబర్ వరకు ఫౌజీయే నడుస్తుంది. డిసెంబర్ వరకు ఆ పోస్టర్ బై ఇట్స్ రియల్లీ. విజేంద్ర ప్రసాద్ ఏదో డైలాగ్ చెబుతాడు, ఒళ్ళంతా రక్తం ఉంటుంది, ఒట్టేసి చెప్తున్నా అందులో ఒక్క బొట్టు కూడా అతనిది కాదు, శత్రువుల రక్తంతో తడిచిపోయి మెరిసిపోతున్నాడు, మంటల్లా మెరిసిపోతున్నాడు రక్తం చింది అన్న డైలాగ్ ఉంటుంది. అది ప్యూర్లీ సెట్ టు ది ప్రభాస్ ఇన్ ద ఫౌజీ మూవీ. వాట్ వి సీ ఇన్ ద పోస్టర్, ఇట్స్ రియల్లీ వర్త్ ఫర్ 1000 crores ఫిలిం. 1000 కోట్లు అట, జస్ట్ కేక్ వాక్ అనమాట. జస్ట్ మీరు ప్రభాస్ గారి మూవీస్ తెలిసిందే కదా మనకి, ఇండియా వైడ్ ఇట్స్ 5 లాంగ్వేజెస్ ఏమో ఉంది, పాన్ ఇండియా. ఇట్స్ రియల్లీ చాలా అంటే చాలా బాగుంది రా బాయ్. నేను మాటలు కూడా రావట్లేదు, ఇంకేం మాట్లాడాలి దీని గురించి. ప్రభాస్ గారు సగం చేయి చూపిస్తేనే ఇది ఒక 100 crores 200 crores దట్ ఈస్ ఎ మూవీ. అట్లాంటిది మళ్ళీ రెయిన్ చూపించాడు మనకి, సరౌండింగ్స్ కానీ అతని మీద రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉంది. ప్రభాస్ ప్లస్ రెయిన్ ఎఫెక్ట్ ప్లస్ బ్లడ్, ఈ 3 కాంబినేషన్లో వస్తున్న సీన్ ఏదైతే ఉందో ఫౌజీలో, ఇట్స్ ఐ థింక్ ఇంటర్వెల్ అనుకుంటున్నాను నేనైతే. ఇంటర్వెల్లో కుక్కలను కొట్టినట్టు కొట్టి అటు పండబెట్టి రాయి మీద కూర్చొని దిగాలుగా చూస్తుంటే ఉంటుంది రబ్బా. మ్యాడ్నెస్ రా. ఎందుకంటే నేనేం చెప్పలేను రా బాయ్, ఇట్స్ రియల్లీ వర్త్. ఫౌజీ అంటే నేను తక్కువ అంచనా వేసుకున్నా బాయ్, ఫౌజీ అంటే చాలా అంటే చాలా బ్రిలియంట్గా ఎలా తీసుకెళ్ళాలి, ప్రభాస్ గారిని ఎలా తీసుకెళ్తే జనాలు ఇష్టపడతారు, ఫ్యాన్స్ చూస్తారు, ఫ్యాన్స్ నన్ను గుడి కడతారు రా బాయ్, గుడి కడతారు హనుకి. చాలా అంటే చాలా బాగుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. ఇట్స్ రియల్లీ వర్త్. ఓకే, ఇంతవరకు ఇంతసేపు వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్. అండ్ ప్రభాస్ గారిని ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. అస్సలు ఏదో యూనిఫామ్ వేసుకొని ఇట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎట్లానే చెబుతానే ఉంటాం. సో వీడియో లెంతీ వచ్చేస్తే మీకు కూడా చిరాకు వచ్చేస్తే ఉంటాం. మరి బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.